నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ఎన్సీఎస్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేయాలని రావడం జరిగింది. బట్ వీళ్లకున్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ గ్యాప్ కొంత లోపం ఉంది. ఏంది ఆ లోపం అంటే, ఇక్కడున్న చదువుకున్న ఉద్యోగస్తులకి, ఇక్కడున్న ఉద్యోగస్తులు, పంచాయతీరాజ్లో చేస్తున్న ఉద్యోగస్తులకి కమ్యూనికేషన్ చేయకపోవడం, అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు కూడా వీళ్ళు కమ్యూనికేట్ చేయలేదు. ఇది ఒకటి కొంచెం ఇక్కడ కనిపించిన లోపం. దానికోసం మాకున్న తెలంగాణలో ఉన్న పంచాయతీరాజ్లో చేస్తున్న ఉద్యోగస్తులందరూ, అది డైరెక్ట్ ఉద్యోగస్తులు ఉండొచ్చు, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండొచ్చు, మరి ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళందరినీ ఆహ్వానించవలసిన బాధ్యత ఈ గవర్నమెంట్ పంచాయతీరాజ్ వాళ్ళకు ఉన్నది. వాళ్ళు చేయకపోయిన కమ్యూనికేషన్ వల్ల ఇప్పుడు మళ్లీ దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టిలో. గ్రామీణ ప్రాంతాలలో అనేక గ్రామాలు, తండాలు, గూడాల నుండి అనేక కంప్లైంట్లు నా దగ్గర ఉన్నాయి. అలాగే పంచాయతీరాజ్లో కూడా రోస్టర్స్ పాటించలేదని ఎలిగేషన్స్ ఉన్నాయి. దాదాపు 14-15 సంవత్సరాల నుండి వాళ్ళకి ఎవరికి ప్రమోషన్ దొరకట్లేదు, ఉత్తగా వాడుకుంటున్నారు అనే మాట చెప్పడం జరిగింది. అందుకోసమే ఈ రివ్యూ పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, దీన్ని మళ్ళీ మన తెలంగాణ వాసులు, తెలుగు బిడ్డలు కాబట్టి మరో అవకాశం, ఇంకో 15 రోజులు టైం ఇవ్వడం అయింది. నెక్స్ట్ 15 తర్వాత మరి పూర్తి స్థాయిగా రివ్యూ చేయాలని నిర్ణయించుకున్నాం. మీ అసోసియేషన్ ఎందుకు పిలవద్దా? అసోసియేషన్ మీ అసోసియేషన్ కాదు, మిగతా సెక్షన్ లో కూడా అసోసియేషన్ జనరేట్ చేయి. మీ అసోసియేషన్ ఎప్పుడు జనరేట్ అయ్యిందో అప్పుడు మీరు అందరూ ఆటోమేటిక్ మీ